బ్రేకింగ్ న్యూస్ 4వ తారీఖున కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో అడుగడుగున బలగాలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో హై అలర్ట్ కనిపిస్తోంది. అడుగడుగున పోలీసు బలగాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అని చెప్తున్నారు. అనవసరంగా బైకులపై తిరగొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. స్థానికులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరు అక్కడ ఉండొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజున అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హింస జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 200 బైక్స్నే పోలీసులు సీజ్ చేశారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసుల తనిఖీల దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తనిఖీల గురించి పోలీసులు మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కౌంటింగ్ జరగబోతుంది. దాంట్లో ఒక భాగంగా ప్రతి ఏరియాలో కూడా మనం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉందంటే మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ని చూపించి వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు కోర్టులో ప్రాపర్ ప్రొసీజర్తో పాటు తీసుకోవచ్చు. మనం ఉన్న రోజు కాకినాడ సబ్ డివిజన్ చేసాము, కాకినాడ సిటీ చేసాము, నిన్న పెద్దాపురం సామలకోట చేసాము, ఈ రోజు పిఠాపురం చేస్తున్నాము. సో ఎలా కౌంటింగ్ రోజు కూడా మన సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఆ రోజు కూడా బైక్లో అనవసరంగా ఎవరెవరు తిరుగుతున్నారో ప్రతి ఒక్క బైక్ని సీజ్ చేస్తాము. మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మళ్ళీ వాళ్ళు కోర్టులో యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళు కోర్టు నుంచి బైక్ని తీసుకోవచ్చు. ఒకటి. రెండవది, పోలింగ్ డే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడతాయి. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు బయటకు వచ్చి మనం 144 సిఆర్పిసి కానీ పోలీస్ యాక్ట్ 30 కానీ ఎవరు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళందరిపైన మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ రోజు ఎవరెవరిపైన కేసు రిజిస్టర్ చేస్తామో ఫస్ట్ టైం కాబట్టి 41A ఇచ్చి ఉంటాము. ఈ టైం ఎవరెవరు మళ్ళీ కేసులు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని రిమాండ్ చేస్తాము. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పిఠాపురం పట్టణ పరిసరాలు, పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించే బయటికి వెళ్ళే అన్ని మార్గాలనే నాకాబందీ చేస్తున్నాం, నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ద్విచక్ర వాహనాలు చోరీకి కాబడినవి దొరికేందుకు, నెక్స్ట్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళు మైనర్లు బళ్ళు నడిపే వాళ్ళది, తర్వాత స్టోలెన్ ప్రాపర్టీ ఏదైనా వెహికల్స్, తర్వాత అదర్ కాంట్రాబ్యాండ్ ఏదైనా సీజర్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఈరోజు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఇది 7 గంటల వరకు సుమారుగా కొనసాగుతుంది. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఇందులో ఈ వాహనాలన్నింటినీ సక్రమమైన రికార్డ్స్ చూపించకపోయినా, తర్వాత పరిమితి పెంచి వేగంగా నడుపుతున్నా, తర్వాత ఏదైనా మోటార్ సైకిళ్ళకి ఈ సైలెన్సర్లు అవి ఆల్టరేషన్ చేసి అటువంటిది యాక్ట్ ప్రకారం ఏమైనా విరుద్ధంగా బళ్ళు కనుక మెయింటెనెన్స్ ఉన్నా వాటన్నింటినీ కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్య తీసుకోవడానికి మేము అన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమన్నా స్టోలెన్ ప్రాపర్టీకి వచ్చాక అవి కూడా కనెక్టెడ్ కేసెస్కి ఏమైనా కనెక్ట్ అవుతాయని కూడా చెక్ చేస్తాం. పిఠాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ రోజు జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని 144 సెక్షన్ కంటిన్యూ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. 4వ తారీఖున కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసులు చేస్తున్న తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రకాష్, ఈరోజు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు? రోహిత్, ప్రధానంగా చూసుకుంటే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలాగే కౌంటింగ్ ప్రక్రియకి దగ్గర పడుతున్న కలిసి పోలీసు అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో అవాంఛనీయ సంఘటన జరిగిన ప్రాంతాలను గతంలో పోలింగ్ జరిగినటువంటి ఆనాడైతే గమనించినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే వాళ్ళపై కూడా కేసులను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ నాడు కూడా అదుపులో తీసుకుంటే వాళ్ళందరినీ కూడా పోలీసుల పర్యవేక్షణలో ఉంటారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పటికే ఏపీ డిఐజీ ఎవరైతున్నారో గుప్తా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ హరీష్ గుప్తా కూడా మొత్తం అంతా కూడా ప్రకటనలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ నాడు ఎవరైతే అనుమానితులు ఉన్నారో అన్ని కూడా ప్రాంతాలలో పాటు మొత్తం ఏపీ వ్యాప్తంగా మద్యం నిషేధాలపై ఇప్పటికే ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. అలాగే 3, 4, 5 తేదీల్లో పూర్తిగా మద్యం నిషేధం అమ్మకాలన్నీ కూడా పూర్తిగా నిలిపేయాలంటూ ఏపీ డీజీపీ కూడా ఒక పక్కన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అనుమానిత వ్యక్తులతో పాటు ఎక్కడైతే ఈ వాహనాలు
వాహనాలతో పాటు గుర్తింపు లేని వాహనాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో భాగంగా పిఠాపురంపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పాలి. పిఠాపురంలోనే అల్లర్ల హింసాత్మక ఘటనలు గతంలో పోలింగ్ నాడు జరిగినటువంటి అల్లర్ల దృష్టిలో పెట్టుకుని పిఠాపురంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యం మొత్తం అంతా కూడా దగ్గరుండి ఈ యొక్క పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే అపార్ట్మెంట్లు తనిఖీలు చేస్తున్నారు. అలాగే రూముల్లో ఎవరైతే అనుమానితులు ఎవరైనా ఉన్నారా, లేదంటే లాడ్జిల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు దిగారనే దాని మీద కూడా పూర్తిగా నిఘా వ్యవస్థ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క అపార్ట్మెంట్లో కావచ్చు ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం ఎవరు కూడా ఉండేది లేదు. వాళ్ళ వివరాలు డేటా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఎవరైనా అనుమానితులు వచ్చినటువంటి వారిపై డేటా కూడా తీసుకుని వాళ్ళు పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా మొత్తం పిఠాపురంలో బైపాస్ వద్ద అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. అనుమానిత వాహనాలు ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరో కూడా ఎటువంటి పని లేకుండా రోడ్డు మీద రాకూడదు, 144 సెక్షన్ అమల్లో ఉంది అన్నట్టు వాహనదారులకు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికే అనుమానంగా ఉన్నటువంటి వాహనాలతో పాటు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అనుమానితంగా తిరుగుతున్నటువంటి 200 బైకులను కూడా పిఠాపురంలో సీజ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క ఆధారాలన్నీ కూడా పూర్తిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ జరిగే వరకు కూడా ఈ యొక్క తనిఖీలు అయితే ముమ్మరం చేస్తారని, అలాగే జిల్లాలో ప్రతి చోట కూడా ఈ 140 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ప్రధానంగా ఏదైతే ఆంక్షలు ఉంటాయో అందరూ కూడా ఎవరు గుంపులుగా ఉండకూడదు, ఎవరు అనవసరంగా బయట తిరగకూడదు అంటూ ఇటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కాకినాడ జిల్లాలో పాటు పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని లాడ్జీలు కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఈ ఆంక్షలపై ప్రజల నుంచి అక్కడ పార్టీల నుంచి వస్తున్న రియాక్షన్ సహకారం ఏంటి? అంటే పార్టీలు కూడా ముందుగానే జిల్లా ఎస్పీ ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళైతే అవగాహన సదస్సులు పెట్టారు. అంటే ఎవరైతే ఈ యొక్క అల్లర్లకు గొడవలు దిగినటువంటి వ్యక్తుల్ని పోలింగ్ నాడే గుర్తించడం జరిగింది. వాళ్ళపై కేసులు కూడా నమోదు చేశారు. ఆ యొక్క ప్రాంతాలతో పాటు వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులతో పాటు అందరూ కూడా సమావేశాలు నిర్వహించారు. అంటే వాళ్ళకి అవగాహన సదస్సు నుంచి పోలింగ్ నాడు జరిగినటువంటి గొడవలతో పాటు అలా కౌంటింగ్ నాడు ఎటువంటి గొడవలు జరిగినా సరే ఈ యొక్క ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఈ యొక్క కఠిన శిక్షలకైతే అందరూ కూడా అర్హులు అవుతారు. ఎవరు కూడా దాని బారిన పడవద్దంటూ జారీ చేసినటువంటి పరిస్థితి నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా నిర్వహించి వాళ్ళందరూ కూడా ముందుగా అవగాహన కల్పించిన మేరకే ఇప్పుడు కూడా తనిఖీలు అయితే బైకులు కావచ్చు, అలాగే అపార్ట్మెంట్లు కావచ్చు అన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కొంతమంది రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా ఇటువంటి కేసుల్లో ఇరుక్కోకూడదని చెప్పేసి అల్లర్లు వేయకూడదు, కౌంటింగ్ నాడు ప్రశాంతమైన వాతావరణం, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండాలని వాళ్ళందరూ కూడా ఆదేశం చేయడం కాకుండా మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, పిఠాపురంలో హై అలర్ట్ కనిపిస్తోంది. పోలీసులు అడుగడుగున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ పిఠాపురంలో అమలులో ఉంటుంది. అనవసరంగా బైకులపై తిరిగినా, సరైన పేపర్లు లేకుండా బైకులతో రోడ్లపైకి వచ్చినా ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. స్థానికులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరు అక్కడ ఉండొద్దు అంటూ ఆంక్షలు కూడా విధించారు. పోలీసు అధికారులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పిఠాపురం పట్టణ పరిసరాలు, పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించే బయటికి వెళ్ళే అన్ని మార్గాలనే నాకబందీ నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ద్విచక్ర వాహనాలు చోరీకి కాబడినవి దొరికేందుకు, నెక్స్ట్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళు మైనర్లు బళ్ళు నడిపే వాళ్ళది, తర్వాత స్టోలెన్ ప్రాపర్టీ ఏదైనా వెహికల్స్, తర్వాత అదర్ కాంట్రాబ్యాండ్ ఏదైనా సీజర్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఈరోజు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఇది 7 గంటల వరకు సుమారుగా కొనసాగుతుంది. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఇందులో ఈ వాహనాలన్నింటినీ సక్రమమైన రికార్డ్స్ చూపించకపోయినా, తర్వాత పరిమితి మించి వేగంగా నడుపుతున్నా, తర్వాత ఏదైనా మోటార్ సైకిళ్ళకి ఈ సైలెన్సర్లు అవి ఆల్టరేషన్ చేసి అటువంటిది యాక్ట్ ప్రకారం ఏమైనా విరుద్ధంగా బళ్ళు కనుక మెయింటెనెన్స్ ఉన్నా వాటన్నింటినీ కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్య తీసుకోవడానికి మేము అన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమన్నా స్టోలెన్ ప్రాపర్టీకి వచ్చేదాకా అవి కూడా కనెక్టెడ్ కేసెస్కి ఏమైనా కనెక్ట్ అవుతాయని కూడా చెక్ చేస్తాం.